గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యల్ని యావత్ భారత ప్రజానికం తీవ్రంగా ఖండిస్తుందని, తీవ్రవాద చర్యల్ని తిప్పికొట్టడంలో భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. माताराम माताराम గ్రామ పంచాయతీ పనిలో మొక్కలు నాటే కిషోరు ముందు ఉగ్రవాదాన్ని అణగదొక్కేయాలని, అధపాతాలను తొక్కేయాలని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుక్తులు, శక్తి పాఠవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే, ఉగ్రవాదులైనా సరే మట్టు పెట్టగలవని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి మన ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్ని అందరూ కూడా సపోర్ట్ చేయటం మనకు తెలిసిన విషయమే. భారతదేశం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదు. భారతదేశం మీద ఎవరు పెహల్గాం దాడిలో మరణించినటువంటి పర్యాటకులు వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఇటువంటి ఉగ్రమూకల్ని రెచ్చగొట్టే పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే రీతిలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. పాకిస్తాన్ తోకముడిచిందని చెప్పుకోవాలి. భయపడిపోయి కాళ్ళబేరానికి వచ్చింది. భారతదేశం యొక్క
సైనిక పాఠవాలు సైన్యం యొక్క ధైర్య సాహసాలకి ఒక విధంగా బెదిరిపోయారని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి కవింపు చర్యలు చేసినా, ఉగ్రమూకల్ని రెచ్చగొట్టినా, సరిహద్దుల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించినా, ఏది చేసినా కూడా పాకిస్తానే ప్రతిసారి కూడా ఓడిపోతూ వచ్చింది. మన యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని, సార్వభౌమత్వాన్ని ఇబ్బంది పెట్టాలని పాకిస్తాన్ పన్నే కుయుక్తుల్ని భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు గత 3 రోజులుగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగ ర్యాలీకి పిలుపునివ్వటం అందరికీ తెలిసిందే. కుల మతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా తరలి రావాలని గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున ఇస్తున్న పిలుపుకి అనూహ్య స్పందనతో బాపట్ల పట్టణం మొత్తం మువ్వెన్నెల జెండాలతో ఒక సముద్రమే తరలి వచ్చిందా అనేంతగా జన సందోహంతో నిండిపోవటం భారతీయుల దేశభక్తికి నిదర్శనమని తాండ్ర సాంబశివరావు తెలిపారు. అమలైన పేర్కొనడానికి మౌనం పాటిస్తాం. మౌనం పాటించి ఎవరు మాట్లాడుతూ అదే ఉల్టా అది పై మన దేశంలో ప్రవేశించి కాశ్మీర్ లోయలో విహారయాత్రలు వెళ్ళిన భారతదేశ పౌరులు కొత్తగా పెళ్ళయి హనీమూన్ జరిగిందంటే కూడా వదలకుండా 23 మంది ప్రాణాలు తీసిన పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఉగ్రవాదులు, పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు, పాకిస్తాన్ కి ఉగ్రవాదం అంటే ఆ ఏంటంటే భోజనం లాగా ఉగ్రవాదం వీళ్ళు, ఉగ్రవాదం అన్నీ, ఉగ్రవాదమే చెప్పంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పాకిస్తాన్ బతుకుతున్నట్టుగా బకాసులు వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేపట్టుకుంటే బకాసులు ఏమైపోయాడు. అదే విధంగా ఉగ్రవాదాలు బస్మాసుడు లాగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తన నెత్తి మీద తనే చేపట్టుకున్న పాకిస్తాన్ ఈరోజు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు భారత్లోనే అలాగే బాపట్ల జిల్లా చీరాలలో పలు పలహార మిఠాయి దుకాణాలలో ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించిన జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారి గరికపాటి ప్రభాకర్, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ప్రణయ్ సిబ్బంది. ఈ సందర్భంగా జిల్లా ఆహార భద్రతా అధికారి గరికపాటి ప్రభాకర్ మాట్లాడారు.
ఏంటో చెప్పు బాబు ఒకసారి. కందిపప్పు కరెక్ట్. ఇదిగో గ్లాసు డిస్మల్ గ్లాసులో నీళ్ళు పట్టు. సరే చెప్తా దీంట్లో. ఇంటిగా గ్యాస్ వచ్చేద్దాం. ఐటమ్ చెప్పాలా? పప్పు డబ్బాలు ఇప్పిస్తారా? నేను జిల్లా ఆహార భద్రత అధికారి, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఈరోజు చీరాల్లో బస్టాండ్ దగ్గర బాలాజీ టిఫిన్స్, తర్వాత జానకి టిఫిన్స్, తర్వాత అను స్వీట్స్ ఈ తనిఖీలు చేయడం జరిగింది. బాలాజీ టిఫిన్స్ దగ్గర అంతా తనిఖీలు చేశాము. తర్వాత అక్కడ 2 శాంపిల్స్, ధనియాల శాంపిల్ ఒకటి, మినపగుళ్ళు ఒకటి శాంపిల్ తీయడం జరిగింది. అవి ల్యాబొరేటరీ పంపిస్తాము. అలాగే జానకి హోటల్ దగ్గర కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది, కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది. దాన్ని కూడా ల్యాబ్ పంపిస్తాము. ఇది అను స్వీట్స్కి వచ్చేసరికి ఇక్కడ కూడా చెక్ చేసాము. చెక్ చేసి ఒక శాంపిల్ తీస్తున్నాము. శాంపిల్స్ అన్ని హైదరాబాద్ ల్యాబ్కి వెళ్తాయి. ల్యాబ్కి వెళ్ళిన తర్వాత దాని రిపోర్ట్స్ ఆధారంగా సబ్స్టాండర్డ్ వచ్చిందా, మిస్బ్రాండెడా, అన్సేఫ్ అనే దాని ఆధారంగా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. హోటల్స్ లో ఒక హోటల్కి, జానకి హోటల్కి మాత్రం లైసెన్స్ లేదని చెప్పి నోటీస్ ఇచ్చాము. వాళ్ళకి 14 రోజుల్లో లైసెన్స్ తీసుకోవాలి. తీసుకోకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. శాంపిల్ అనేది ధనియాలకు అనేది కలర్ కోటెడ్ లాగా మాకు అనుమానంగా ఉంది. దాన్ని చెక్ చేసాము. దానివల్ల దాన్ని తర్వాత మినపగుళ్ళు అనేది పౌడర్ కోటింగ్ ఉందని చెప్పి దాన్ని బట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ ఆఫీస్ ఎదురుగా ఎంపీడీఓ రమణ అధ్యక్షతన మానవాహారం ఏర్పడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రత్యేకాధికారి బి వేణుగోపాల్, రాము, ఉదయ భాస్కరి, బాలాజీ, శ్రీమన్నారాయణ, దేవరాజు, ఊహారాణి, ఫణికుమార్, సౌమ్య, అన్ని సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, సీసీలు, వివోఏలు, డ్వాక్రా మహిళలు పాల్గొని పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. సైనిక మృత వీరులకు సైనిక మృత వీరులకు అందులో భాగంగా మన బట్టిప్రోలు మండలము హెడ్ క్వార్టర్ లో ఈ రోజు ఈ సాసా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ సాసా ప్రోగ్రాం కింద మనము మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అదేవిధంగా ఈరోజు మన సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయిన సందర్భంగా తిరంగా ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అన్ని పంచాయతీలలో మన మండలంలో ఈరోజు ఈ తిరంగా ర్యాలీలు, అదేవిధంగా మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పైన ర్యాలీలు మరియు క్లీనింగ్ ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఈరోజు థీమ్ ఏంటంటే బీట్ ది హీట్, అంటే ఈ వేడిని ఏ విధంగా మనం తగ్గించుకోవాలా, మనము ఈ వేడిని తగ్గించుకునే దానికి చాలా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకైతే ఈరోజు కొద్దిగా చల్లదనం ఉంది వాతావరణంలో. మామూలుగా అయితే ఎండలు ఎక్కువగా ఉండేటి. మనము మన ఇండ్ల పైన సున్నము అంటే తెల్లటి పెయింట్ వేసుకుంటే కొంతవరకు హీట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటరు మన ఇది ఉంటాయి కదా చలివేంద్రాలు, మన పంచాయతీ వాళ్ళు కానీ, అదేవిధంగా మన మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీలలో కానీ, పంచాయతీలు అయితే పంచాయతీలలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఈ చాలా మంది విలేజెస్ నుంచి వస్తారు కాబట్టి మండల హెడ్ క్వార్టర్కు వాళ్లకు దాహం తీర్చడానికి, వాళ్ళకి ఎలాంటి ఎండకు ఇబ్బంది పడకుండా ఉండడానికి షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం అని కూడా జరిగింది. ఏదైనా మాస్ ఎక్కువగా ఉండే బస్ స్టాండ్లలో కానీ, రైల్వే స్టేషన్లలో కానీ ఈ షెల్టర్స్ అంటే పైన షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు థీమ్ బీట్ ది హీట్ కాబట్టి మనం ఏ విధంగానైనా కూడా
వేడిని తగ్గించుకోవాలి. అదేవిధంగా ఎనిమల్ హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టి మన ఎనిమల్స్ కు నీటి వసతి ఎక్కడన్నా అయితే వాటర్ ట్రప్స్ ఏర్పాటు చేసిందో ఆ వాటర్ ట్రప్స్ లో కూడా నీళ్లు కూడా నింపడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా మన మనుషుల డాక్టర్లు వాళ్ళ హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైనా ఈ ఎండకు వేడికి మనకు స్పృహ తప్పి పడిపోవడం గానీ ఏదైనా కళ్ళు తిరిగి పడిపోవడం గానీ అలాంటివి జరిగితే ఇమ్మీడియట్. రేపల్ల పట్టణంలో ఎన్టీఆర్ నగర్ జగన్ కాలనీలో ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రేపల్ల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ పాల్గొని మాట్లాడారు. ఇవ్వాలి వేసవిలో త్రాగటానికి మంచి నీళ్లు, ఇవ్వాలి వేసవిలో తాగటానికి మంచి నీళ్లు. సిగ్గు సిగ్గు అధికారులకు వినత పత్రాలు ఇస్తున్నా మంచి నీళ్లు ఇవ్వకపోవటం. సిగ్గు సిగ్గు నెల రోజులుగా వినత పత్రాలు ఇస్తున్నా మంచి నీళ్లు ఇవ్వకపోవటం. ఇవ్వాలి రేపల్లి పట్టణంలో జగన్ కాలనీలో మంచి నీళ్లు, ఇవ్వాలి రేపల్లి పట్టణంలో జగన్ కాలనీలో మంచి నీళ్లు. ఇవ్వాలి వేసవిలో తాగటానికి మంచి నీళ్లు, ఇవ్వాలి వేసవిలో తాగటానికి మంచి నీళ్లు. అమ్మదా దగ్గరకు తీసుకురా మాట్లాడదాం. రేపల్లె పట్టణంలో సుమారు 3000 మంది పైచీలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు పట్టణంలో 28వ వార్డు ప్రజలకు ఇవ్వటం జరిగింది. దాదాపు 1000 మంది ఇళ్లు కట్టుకుని ఇక్కడ నివాసాలు ఉంటున్నారు. ఈ సమస్యల మీద ఇప్పటికే జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ, ఇప్పుడు పేరు మార్చారు ఎన్టీఆర్ నగర్ అని. ఈ అభివృద్ధి కమిటీ పేరుతో మున్సిపల్ అధికారులకి ఈ 2 మాసాల కాలంలో దాదాపు 5-6 దఫాలు గ్రీవెన్సుల్లో వినతి పత్రాల రూపంలో సమస్యలు తెలియజేయడం జరిగింది. కొంతమేర కొన్ని లైట్లు మరమ్మతులు చేశారు. ఇప్పుడు వేసవి కాలం స్టార్ట్ అయిన తర్వాత మంచినీళ్లు లేక తాగటానికి ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బోర్లు పగిలిపోతే ఆ బోర్లు రిపేర్ చేయడం కోసం మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్నటువంటి వాటర్ సెక్షన్ విభాగానికి సంబంధించిన వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఓ పక్కన మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వచ్చినట్టు వచ్చి పరిష్కారం మాత్రం చేయటం లేదు. ఈరోజు మంచినీళ్లు తాగటానికి మంచినీళ్ళు లేని పరిస్థితి, ఇది చాలా దారుణమైన పరిస్థితి. 1000 మంది నివాసాలు అంటే మంచినీళ్ళు లేని పరిస్థితి అంటే ఎందుకంటే దౌర్భాగ్యం లేదు. ఈ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా వేసవి కాలంలో జిల్లాలో ఏ ఒక్క గృహస్థుడు గాని జిల్లాలో ప్రజలు తాగటానికి నీళ్లు లేకుండా ఉంటాకి లేదు, మంచినీళ్ళు అందించాలి, మంచినీటి సదుపాయాలు లేకుండా ట్యాంకర్ల ద్వారా ఇవ్వమని చెప్పారు. ఇక్కడ ఉన్న కమిషనర్ గారిని దాదాపు ఈ 4 రోజుల కాలంలో అనేక సందర్భాల్లో వెళ్ళి కలవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కమిటీకి వీళ్ళందరూ కూడా ట్యాంకర్లు పంపిస్తున్నామని చెప్తున్నారు. ఇంతవరకు ఈ జగన్ కాలనీలోకి ఈ ఎన్టీఆర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి చోట ఒక్క ట్యాంకర్ కూడా వచ్చిన పరిస్థితి లేదు. అసలు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడకపోతే ఓ పక్కన మనడదాకా మా కాలనీ హ్యాండ్ ఓవర్ లేదని చెప్పారు, లేదు కాలనీ పాత ప్రభుత్వాల కాలనీ పేరుతో ఉందని చెప్పారు. ఇప్పుడు పిఎంవై ఎన్టీఆర్ నగర్ పేరుతో మారిన తర్వాత కూడా ఇప్పుడు పట్టించుకోబడి చాలా. అందులో ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు రెవెన్యూ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సత్యప్రసాద్ గారు ఉన్నారు. ఇక్కడ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రేపల్లి పట్టణంలోనే 1000 మంది ప్రజలున్న చోట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మే నెల 3వ శనివారం బీట్ ద హీట్ అనే అంశం పేరుతో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీని నిర్వహించడం జరిగింది. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వడదెబ్బ నుంచి మరియు వేడిగాల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మున్సిపల్ కార్యాలయం వారు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల గురించి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షేక్ దస్తగిరి షకీలా, మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్కే ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమం సక్సెస్ పూర్తిగా అవుతుంది. నేను నా పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర ప్రోగ్రాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మనం 5వ నెల మే ప్రతి నెల 3వ శనివారం నాడు కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ నెలలో మనకి ఇచ్చిన మన ప్రోగ్రాం అంటే హీట్ ఎలా ఉంది, సమ్మర్లో ఉన్న వేడిని తగ్గించుకోవడం కోసం ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
అలాగే నీటిని వృధా అరికట్టడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే కార్యక్రమం అనేది మరి ఈ నెల దీని కింద చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్పర్సన్ గారు షకీల మేడం గారికి, మన అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఆదినారాయణ గారికి, సెంట్రల్ ఇన్స్పెక్టర్ మరి ఇస్మాయిల్ గారికి, విచ్చేసిన మెప్మా సిబ్బంది ఈఓలకి, కృష్ణారెడ్డి, రవంతి వాళ్ళకి, అలాగే మిగిలిన సిబ్బందిందరికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారికి మరియు మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనము వడదెబ్బ గురించి, వాటర్ మంచినీటిని జాగ్రత్తగా వాడుకోవడం గురించి మన తీరు. బాగా మే నెల ఎండలంటే అందరికీ తెలిసిందే, రోడ్లు కూడా పగిలిపోతాయి, రోడ్ని కాటికి అని. అంత ఎండల్లో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మనకి పనులు అన్నీ చేసుకోవాలి, ఎప్పుడు మన దైనందిన జీవితం కంటిన్యూ కూడా చేసుకోవాలి. ఈ చేసుకునే క్రమంలో మనకి జాగ్రత్తలు చాలా అవసరము. బాగా ఎండలో కష్టపడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఘనాహారం కొంచెం తగ్గించుకొని ద్రవ పదార్థాలు తీసుకోవాలి. బాగా ఒంట్లో వేడి ఎక్కువ చేరినప్పుడు నీడకొచ్చి తగు జాగ్రత్తలు, విశ్రాంతి తీసుకోవాలి. ఇవన్నీ పాటించాలి. ఎక్కువగా వడదెబ్బ అన్నది పసిపిల్లలకి, వృద్ధులకి. వినుకొండ పట్టణంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీసుల బందోబస్తు నడుమ ఆక్రమణలు తొలగించారు. ప్రధాన కూడలి శివయ్య స్తూపం సెంటర్లో ఆక్రమణలు పెరిగిపోయి ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యకి కొంతమేర తగ్గించేందుకు శివయ్య స్తూపం వద్ద ముందుగా మున్సిపల్ కాంప్లెక్స్ లోని గదులు తీసివేసి అనంతరం ఆక్రమణదారుల రోడ్లపై ఏర్పాటు చేసినటువంటి రేకుల్ని మరియు మెట్లను శుక్రవారం రాత్రి కొంతమేర తొలగించిన మున్సిపల్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.